అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక మంచి హోమ్ రెమెడీ షేర్ చేస్తా. ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి. సాధారణంగా ఆడవాళ్ళకి పీరియడ్ టైంలో హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల ఎక్కువ స్టమక్ పెయిన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏ మెడిసిన్ యూజ్ చేయకుండా ఈ రెమెడీ పాటిస్తే తొందరగా ఆ పెయిన్ నుంచి బయటపడొచ్చు. మా అమ్మ చిన్నప్పుడు ఎక్కువ పెయిన్స్‌కి టాబ్లెట్స్ ఏయకుండా ఈ విధంగానే చేసేదనమాట. ఎక్కువ పీరియడ్ టైంలో ఎక్కువగా పెయిన్ వస్తూ ఉంటుంది లేడీస్‌కి. అప్పుడు ఏం చేయాలంటే మెడిసిన్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల బాడీకి ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా తొందరగా పెయిన్ అనేది క్యూర్ అవుతుంది. సాధారణంగా ఎక్కువ మంది ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేస్తారు. అట్లా యూజ్ చేయకూడదు. హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల దానివల్ల ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులొస్తాయి. మనం ఏం చేయాలంటే ముందుగా మన దగ్గర ఉన్న తమలపాకుని ఈ విధంగా తడి లేకుండా తుడుచుకుని ఐరన్ పాన్ ఉంటది కదా! దాని మీద పెట్టి వేడి చేసుకోవాలనమాట. ఫ్రంట్, బ్యాక్ కూడా కొంచెం వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక చాలామంది ఇంట్లో హనీ ఉంటది. అయితే ఆర్గానిక్ హనీ అయితే ఇంకా చాలా మంచిది. బాగా వేడెక్కిన తామలపాకుని ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో, ఈ రెమెడీని అందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తే చాలా మంచిది. ఎవరైనా ట్రై చేస్తే నాకోసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే ఇది బాగా వేడైపోయిన తర్వాత ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకొని, ఒక స్పూన్ హనీని తమలపాకు మీద స్ప్రెడ్ చేసుకొని, పొట్టలో నొప్పి ఉంటే అక్కడ పెట్టుకుంటే ఈ పెయిన్ అనేది తగ్గిపోతది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.